తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. 3 గంటలుగా సమావేశం జరుగుతోంది. కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, జూన్ నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు ప్రణాళిక వంటి అంశాలను కేబినెట్ చర్చిస్తోంది. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల కుదింపుపై కూడా ప్రాథమికంగా చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, కేబినెట్ భేటీ అయితే కొనసాగుతా ఉంది. మరి ఏ అంశాలు ఇప్పటివరకు డిస్కస్ చేశారు, దాంట్లో డీటెయిల్స్ ఏంటి? ఆనంద్, 3:30 గంటలకు ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో కొనసాగుతోంది. దాదాపు 3 గంటలకు పైగా ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అదేవిధంగా ఫైనాన్స్, ఇరిగేషన్, సివిల్ సప్లై, మార్కెటింగ్, ఈ 4 శాఖలకు సంబంధించిన ముఖ్య శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ షరతులతో కూడిన క్యాబినెట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈసీ అనుమతించిందో ఆ ఈసీ ఆదేశాల మేరకే ఈ క్యాబినెట్లో పలు అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే మనకు తెలిసిన సమాచారం మేరకి ఇప్పటివరకు విద్యారంగం పైన, వ్యవసాయ రంగం పైనే ఎక్కువసేపు కూడా ప్రధాన దృష్టి సారించి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చూస్తే మనకు ఏదైతే ధాన్యం ఈ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు మాత్రమే జరిగిందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకా లక్షల కొద్ది టన్నుల ధాన్యం వరి కళ్ళాలలో ఉన్నది. కాబట్టి పండించిన పంట రైతులు చేతికి రాక వర్షాలు పడి తడిసి ముద్దై తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలు కూడా ఆందోళనలు, వినతి పత్రాల రూపంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా వేగవంతం చేయాలి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి. దాంతోపాటు తడిసిన ధాన్యం విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు ఏదైతే పంట బోనస్ 500 ఇస్తామన్నారో ఆ విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు విద్యారంగం జూన్ మొదటి వారం నుంచి కూడా ఈరోజు మొత్తం పాఠశాలలన్నీ పునఃప్రారంభం అవుతాయి. వేసవి సెలవు దినోత్సవం అనంతరం ఇటు ప్రాథమిక, ఉన్నత, హైయర్ ఉన్నత ఈ మొత్తం కూడా ప్రైమరీ 3 రకాల ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా మొత్తం కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి దానిపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఈరోజు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు యూనిఫాములు, తర్వాత పాఠ్యపుస్తకాలు, గురుకులాల్లో అయితే బ్రేక్ఫాస్ట్ సంబంధించిన విషయం కానీ, తర్వాత మధ్యాహ్న భోజనం, ఇలాంటి అంశాలు కూడా పగడిబందిగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే విద్యాశాఖ ప్రస్తుతం మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కాబట్టి దాని మీద సీరియస్గా కూడా చర్చిస్తున్నట్టు తెలుసు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాంతోపాటు వైస్ ఛాన్సలర్ నియామకం కూడా ఈ సమావేశంలో ప్రాథమికంగా చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. 10 యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ నియామకం, అదేవిధంగా యూనివర్సిటీలో అధ్యాపకుల పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే వందలాది మంది అభ్యర్థులు కూడా ఈ వైస్ ఛాన్సలర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి యూనివర్సిటీకి 3 చొప్పున సెర్చ్ కమిటీ ఇప్పటికే సిఫారసు చేసింది. కాబట్టి ఈ రోజు కానీ రేపు ఉదయం కానీ ఈ వైస్ ఛాన్సలర్ నియామకం కూడా చేపడతారని చెప్పి తెలుస్తోంది. మరొక ముఖ్యమైన అంశం ప్రాథమికంగా చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిపాలనా వికేంద్రీకరణ కోసం, ప్రజల సౌలభ్యం కోసం 33 జిల్లాలను, ఏదైతే ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలను కేసీఆర్ ప్రభుత్వం చేసిందో ఆ 33 జిల్లాల వికేంద్రీకరణ వ్యవస్థ కూడా పెంపు కూడా అస్తవ్యస్తంగా మారింది. కొన్ని మండలాలు, మున్సిపాలిటీలు 2-3 జిల్లాల్లో పోవటం, డివిజన్లలో పోవటం, దాని మీద అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇబ్బందుల పాలవుతుంది. ఒక ప్రజాప్రతినిధి 2-3 కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని సరిగా లేదు. దాన్ని కూడా సెట్ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు చెప్పారు. అయితే అప్పుడు 33 అంటే 6 లక్కీ నెంబర్ కేసీఆర్ అని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు 27
25 తీసుకుంటారా, 18 తీసుకుంటారా, అసలు ఏ విధమైన సంఖ్య కోసం 39 రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ అని చెప్పి, కాబట్టి ఆ దిశగా 30 జిల్లాల కుదింపుపై కూడా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరొక ముఖ్యమైన అంశం జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వాస్తవంగా రాష్ట్రోత్తర దినోత్సవాల్ని 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. అయితే మొదటి రోజు జూన్ 2 రోజు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో కానీ ఇతర ప్రాంతంలో కానీ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వాళ్ళ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కానీ లేకపోతే అగ్రనేత రాహుల్ గాంధీ పిలిపించి వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఆ వేడుకలు పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తారా, లేదు ఎన్నికల కోడ్ ఆదేశాలకు ఈసీ ఆదేశాల మేరకి జూబ్లీ హాల్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో నిర్వహిస్తారనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే గణతంత్ర దినోత్సవ వేడుకలు, తర్వాత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అటు గోల్కొండ కోటలోను, గణతంత్ర దినోత్సవాలకు వేడుకలు నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రాంతర దినోత్సవ వేడుకలు కూడా కరోనా సమయం తర్వాత జరుగుతున్న వేడుకలన్నీ కూడా పబ్లిక్ గార్డెన్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ వేడుకలను తెలంగాణ రాష్ట్రం యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆవశ్యకతను చెప్పుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని పెరేడ్ గ్రౌండ్లోనే నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఈసీ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది మాత్రం వేచిస్తున్నారు. ఈ అన్ని అంశాలపైనతో పాటు ఇతరత్ర సమస్యలు కూడా ఈ క్యాబినెట్లో చర్చిస్తారని చెప్పి మనకు తెలుస్తుంది. ఆనంద్. ఓకే రామ్, మరి ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి చర్చ 3 గంటలుగా కొనసాగుతూ ఉంది. మరి ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇంకా దాదాపు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగుతుందని చెప్పి మనకు తెలిసిన సమాచారం మేరకి అక్కడ ఉన్న ప్రతినిధుల ద్వారా మనం తెలుసుకున్న సమాచారం. కాబట్టి అంటే ఎక్కువ ఈ ధాన్యం కొనుగోలు విషయంలో, పంట నష్టం విషయంలో, ధాన్యం తడిసి ముద్దైన నష్టపరిహారం విషయంలోనే ఎక్కువ చర్చ ఉంటుంది. అదేవిధంగా విద్యారంగం, ఈ 2 రంగాలు కూడా ప్రధాన రంగాలుగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే రైతులకి రైతు భరోసా కింద ఏదైతే రైతు బంధు పథకం ఉందో ఆ పథకం ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం ఈ సంవత్సరానికి ఎకరానికి 10,000 మాత్రమే ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పింది. దాంతోపాటు కౌలు రైతులకు కూడా రైతు రుణమాఫీ కింద రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పింది. ఇలాంటి అంశాలు కూడా ఈరోజు ఈ క్యాబినెట్ చర్చిస్తారు. తర్వాత 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు అంశం కూడా ప్రధాన చర్చకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల పై కూడా జనరల్గా సూచనాప్రాయంగా చర్చించే అవకాశం కూడా కనబడుతున్నాను. ఓకే రామ్, మరి ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఏదైనా మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉందా, లేదంటే యథావిధిగా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉందా? అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్దనే విద్యాశాఖ ఉంచుకున్నాడు కాబట్టి ఒక విద్యాశాఖకు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా అటు ప్రైవేటు హైయర్ ఎడ్యుకేషన్ స్థాయిలో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలను ఫీజుల నియంత్రణ కోసం కానీ ఇటు ప్రభుత్వ పాఠశాలలను ఇంకా ఉన్న అవకాశాలను బట్టి ఉన్న పద్ధతులు ఇంకే విధంగా పెంపొందింపజేయాలి, విద్యార్థులకు విద్యను అందించేందుకు ఇంకే విధమైన చర్యలు తీసుకోవాలని దానిపైన కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పడం జరిగింది. ఆయన నా లక్ష్యం ఒకటి రైతులు, ఇంకోటి విద్యార్థులు, ఈ రెండింటిని కూడా సమపాలనలో నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు చేపడతానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఈ 2 రంగాలపైన ఈరోజు ఈ క్యాబినెట్ భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఆనంద్. థ్యాంక్ యూ రామ్.